హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజు ఆన్లైన్ షాపింగ్ లాగా ఏంటి అంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కొన్ని తెప్పించానండి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు రివ్యూ ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్సేనండి ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. వీటిలో మీకు కూడా ఏమన్నా కొన్ని నచ్చి మీరు తెప్పించుకోవాలి అనుకుంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటటువంటి కంటైనర్స్ చూపిస్తానండి. అంటే స్టీల్ కంటైనర్స్ అండి, చూసారా, స్టీల్ అన్నమాట. దీనికి లిడ్ వచ్చి ఇలాగ ప్లాస్టిక్ లిడ్ వచ్చిందండి, మూత ఇలాగ ప్లాస్టిక్లో వచ్చిందనమాట. మనకేమి ఈ కంటైనర్స్ హైట్గా ఉండవండి, వెడల్పుగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ కంటైనర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి టోటల్గా 5 సెట్ వచ్చాయండి, ఒకే సైజ్ కాదనమాట. ఇది బిగ్ సైజ్ అండి. దీని నుండి ఇంత చిన్న సైజ్ వరకు టోటల్గా 5 సెట్ వచ్చాయి. మిగతావి ఆల్రెడీ మా అమ్మ ఏదో స్టోర్ చేసేసింది అనమాట ఫ్రిడ్జ్లో. ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి వీడియో లాస్ట్ టైం కూడా నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించి చూపించాను. కానీ ఓన్లీ ఎస్పెషల్లీ ఇది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అని చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇవైతే టోటల్గా 5 వస్తాయండి సెట్. బిగ్ సైజ్ నుండి స్మాల్ సైజ్ వరకు అనమాట. ఇంత చిన్న సైజు కూడా వస్తుంది. టోటల్గా 5 సెట్ వస్తాయండి. కింద మాత్రం ఇది స్టీల్ అనమాట. ఇది వచ్చి స్టీల్ అండి, కానీ దీనికి మూత మాత్రం ప్లాస్టిక్ వచ్చింది. చాలా బాగున్నాయండి ఇవి. నేనైతే ఇంకొక సెట్ కూడా తెప్పించుకుందాం అనుకున్నాను. ఒక సెట్ తెప్పించాను. నాకు ఈ సెట్ అయితే సరిపోవట్లేదు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైతే ప్లేస్ చాలా తక్కువ పట్టేటప్పటికి మా అమ్మ ప్రతి ఏది మిగిలినా కూడా ఈ బాక్సుల్లోనే పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తూ ఉంది. అందువల్ల నేను ఇంకొక సెట్ కూడా తెప్పించుకుందాం అనుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. ఖచ్చితంగా తెప్పించుకోండి, బాగా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. ఫ్రిడ్జ్ అన్న వెంటనే ఆ ఫ్రిడ్జ్లో గ్లాస్ ర్యాక్స్ వస్తాయన్నమాట. ఏదన్నా మనం దోశ పిండి అలాంటివి పెట్టినా లేదా కర్రీస్ అయినా కావచ్చు, ఆ గ్లాస్ పైన అవన్నీ కూడా పడి ఆ గ్లాసెస్ పాడైపోతూ ఉంటాయండి. అవి క్లీన్ చేసుకోలేక చచ్చిపోతుంటాం ఆడవాళ్ళం అయితే. భలే బాధండి అవి చూస్తూ. అది క్లీన్ చేయాలంటే బండ పనండి బాబోయ్. వచ్చి ఫ్రిడ్జ్ మ్యాట్స్ అండి. మనకి తక్కువ ప్రైస్ నుండి కొంచెం కాస్ట్లీ వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే. చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం డార్క్ కలర్స్ అయితే మెయింటెనెన్స్ కొంచెం ఈజీ అవుతుంది అనుకుంటారు. మామూలుగా అయితే డార్క్ కలర్స్ మనకి మెయింటెనెన్స్ ఈజీయేనండి, కానీ ఫ్రిడ్జ్లో మాత్రం డార్క్ కలర్ వేసామంటే త్వరగా తెల్లగా అలా వచ్చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్కి సంబంధించి మాత్రం వైట్ ఎప్పుడు కూడా కంఫర్ట్ అండి. మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది అనమాట ఇలాంటి వైట్ మ్యాట్స్ వల్ల. నేనైతే ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అండి వైట్ కలర్ తెప్పించాను. కలర్ కూడా చూసారా, అసలు ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇవి టోటల్గా 4 వచ్చాయండి. ఇవి టోటల్గా సెట్ వచ్చి 4 వచ్చాయన్నమాట. మామూలుగా ఇక్కడ మనకి షాప్స్లో కూడా దొరుకుతాయి, కానీ షాప్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల నేనైతే ఆన్లైన్లోనే తెప్పించాను. ఇవైతే చాలా బాగున్నాయండి. మనకి ఫ్రిడ్జ్లో వాడుకోవడానికి చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది మాత్రము. అలాగే ఫ్రిడ్జ్ కంటైనర్స్ ఏనండి ఇవి కూడా. ఇవి టోటల్గా సెట్కి వచ్చి 6 వచ్చాయండి. ప్లాస్టిక్ అన్నమాట. ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్ అండి. చూసారా, ఇలా సన్నగా ఇలా పొడవుగా వస్తాయన్నమాట. దీనికి ఇలాగా చక్కగా లిడ్ వచ్చేస్తుంది. దీనికి లోపల ఇలా ఇచ్చాడండి, ఏదో ఒక మెష్ టైప్లో ఇచ్చాడనమాట. ఇలా వస్తుంది చూసారా. మనం ఇందులో ఏవైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అటువంటివి ఏమన్నా వేసుకుంటే దాంట్లో ఏదన్నా ఎక్కువ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ కూలింగ్కి సంబంధించి కొంత వాటర్ అయితే వస్తుంది కదా, ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ మెష్ నుండి కిందకు వచ్చేస్తాయండి. ఇక్కడికి మొత్తం కూడా మెష్ నుండి కిందకు వచ్చేస్తాయి. కాబట్టి మనకి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ అలాగే నాన్ వెజ్ కూడా అండి
దీంట్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి స్టాక్ ఉంటాయన్నమాట. ఇవైతే టోటల్గా 6 వచ్చాయండి, 6 కంటైనర్స్ వచ్చాయన్నమాట సెట్కి. ఇవి 6 కాకుండా మనకి 2 సెట్ వచ్చేవి, 4 వచ్చేవి, అలా కూడా ఉన్నాయి. నేనైతే వీటిని 6గా తెప్పించాను అనమాట, 6 సెట్గా వచ్చేలాగా తెప్పించాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి మంచి ప్రోడక్ట్ అండి ఇది మాత్రము. ఇది కూడా అస్సలు మిస్ చేయొద్దు మీరు. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఒకసారి చూడండి. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కోసమని నేను మీషో నుండే ఈ గ్లాస్ అయితే తెప్పించానండి. ఇది గ్లాస్ కాదు, ఏదో ఉందండి దీని మీద, టంబ్లరో ఏదో ఉంది. అసలు దాని మీనింగ్ అంటే దాని అర్థం ఏంటో కూడా తెలియదు నాకు, టంబ్లర్ అని. నేనైతే ఈ స్టీల్ గ్లాస్ని విత్ లిడ్ వచ్చిందనమాట, చాలా గట్టిగా ఉందండి. ఇందులో వాటర్ లాంటివి ఏవైనా వేసి కూడా లీక్ ప్రూఫ్ అనమాట. ఇలా అన్నా కూడా వాటర్ 1 డ్రాప్ కూడా రావట్లేదు. ఏదైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట ఇది, అందువల్ల తెప్పించానండి. అసలు స్టీల్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందా అండి, మంచి మెటీరియల్ అండి స్టీల్ కూడా. అండ్ అలాగే దానికి లిడ్ కూడా చాలా టైట్గా వచ్చిందండి, లిడ్ కూడా చాలా టైట్ ఉందన్నమాట. చాలా బాగుందండి ఇది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. పిల్లలకి ఏవైనా మనం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేప్పటికి బాదం పాలు కానీ అలాంటివి ఏవైనా తీసి పెట్టుకోవడానికి చాలా బాగుందండి ఇది. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు కాబట్టి తెప్పించుకోవచ్చండి. నైస్ కదా, చాలా బాగుంది ఇది. అండ్ అలాగే ఫుడ్ స్టోరేజ్ కవర్స్ అండి ఇవి. ఇలాంటి కంటైనర్ ఏదన్నా ఉంది కదా, ఈ కంటైనర్ అంటే దీనికి లిడ్ వచ్చింది కాబట్టి ఓకే, లిడ్ పెట్టేసుకుంటాము. ఒకవేళ లిడ్ లేకుండా మనకు ఆల్రెడీ ఇంట్లో ఇటువంటి కంటైనర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటికి లిడ్స్ లాగా మనకి భలే యూజ్ అవుతాయండి ఇవి. నేనైతే వీటిని ఫ్రూట్స్ కోసం తెప్పించుకున్నాను. చూసారా, ఇలా క్యాప్ లాగా వస్తుంది అనమాట, ఓపెన్ చేస్తే ఇలా క్యాప్ లాగా వస్తుంది. మనం ఏదైనా ఫుడ్ ఏదైనా ఈ కంటైనర్లో స్టోర్ చేసామనుకోండి, చూసారా చక్కగా దీనికి వేసేసాను ఇలా అనమాట. అసలు ఎంత బాగుంది చూసారా, నీట్గా ఉందన్నమాట. బాగుందంటే అందంగా ఉందని కాదు, నీట్గా ఉందన్నమాట. ఇలా నేను ఎక్కువగా వాటర్ మిలన్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటానండి, వాటర్ మిలన్ అండ్ మస్టర్డ్ మిలన్. అవి మనం ఒక్కసారిగా అంతా తినేలేం కాబట్టి హాఫ్కి కట్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ మిలన్ డ్రై అయిపోతుంది అనమాట. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే డ్రై అయిపోతుంది. అలా ఏ ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా మనం దానికి క్లోజ్ చేయకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి డ్రై అయిపోతాయి, అందులో ఫ్రిడ్జ్ కూడా బాగా పాడైపోతుంది. ఇవైతే భలేగా యూజ్ అవుతాయండి. టోటల్గా ఇందులో 100 పీసెస్ వచ్చాయండి. అందులో ఇది మనం సింగిల్ యూజ్ ఏం కాదు, రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి వాడేసాం అనుకోండి, పడేయాలని ఏం లేదు, నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. టోటల్గా ఇవి 100 పీసెస్ వచ్చాయండి. మనం ఒక్కసారి కానీ తెచ్చిపెట్టుకున్నామంటే ఈజీగా 1 year 2 years ఈజీగా వస్తాయండి, మనం యూజ్ చేసేదాన్ని బట్టి. బాగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది మాత్రం. అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్లో ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి కంటైనర్ అండి ఇది. చూసారా, ఇలా వస్తుందన్నమాట, ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా. ఇందులో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయండి. ఇదిగోండి, ఇలా విడిగా కూడా తీసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా. చూసారా, మనం ఏవైనా వెజిటబుల్స్ లాంటివి ఏవైనా కట్ చేసి ఇందులో వేసి పెట్టేసుకున్నామంటే బాగుంటాయండి. ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ కంటైనర్ తెప్పించుకున్నాను నేను. ఇందులో 6 ఉన్నాయి అండ్ అలాగే 4 కూడా ఉన్నాయన్నమాట. లోపల డబ్బాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న డబ్బాలు, అవి నేను 6 ఉన్నది తెప్పించాను. 4 ఉన్నవి కూడా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి క్యారియర్ పెట్టాలి, లేదు మనం ఆఫీస్కి వెళ్ళాలి అన్న వాళ్ళు నైటే చక్కగా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇందులో వేసి ఇలాగ మనం లాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటాయి. అండ్ అలాగే మనకి వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అటువంటి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుద్దండి ఈ కంటైనర్ మాత్రం. అండ్ అలాగే క్లిప్స్ అండి ఇవి. మనం ఏవైనా స్నాక్స్ లాంటివి అలాంటివి తెచ్చుకున్నప్పుడు అవి పూర్తిగా తినలేము,
కొన్ని తిన్న తర్వాత అవి పక్కన పెట్టేస్తూ ఉంటారు పిల్లలు, మరీ ముఖ్యంగా. అలా పక్కన పెట్టేసినప్పుడు అది గాలిపోయి మెత్తగా అయిపోవడం, పాడైపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అందువల్ల ఇవి వచ్చి స్టోరేజ్ ప్యాకింగ్ క్లిప్స్ అండి. ఇవి చూసారా, టోటల్గా 3 సైజెస్ అయితే వచ్చాయండి. ఇందులో ఇది బిగ్ సైజ్ అన్నమాట. ఇలాగా ఓపెన్ అవుతుందండి. మనం ఏదైనా కవర్ అనుకోండి, ఇదిగోండి ఇదే కవర్ అనుకుందాం. చక్కగా దీన్ని ఇలా పెట్టి వేసేస్తే ఇది ఇంకా గాలి రాదన్నమాట ఇందులోకి. దీంట్లో ఉండేటటువంటి ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడైపోదు. బాగా యూజ్ అవుతాయండి ఈ క్లిప్స్ అయితే. ఇవి టోటల్గా 3 సైజెస్ వచ్చాయండి. ఇది ఒక సైజ్ అండి, ఇది బిగ్ సైజ్. తర్వాత ఇది ఇంకొక సైజు మీడియం అన్నమాట. ఇంట్లో ఇంకా బుడ్డది కూడా ఉంటుంది, చిన్నదిగా. ఇదిగోండి ఇవి 3 సైజెస్, 1 2 3 ఇలాగా 3 సైజెస్ వచ్చాయండి. చాలానే వచ్చాయి. ఒక్కొక్క సైజులో 2 పీసెస్ చొప్పున వచ్చాయన్నమాట. ఇదిగోండి 3 కలర్స్. పెద్ద ప్రైస్ కూడా ఏం కాదండి, తక్కువ ప్రైసే పడింది. మరి ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే భలేగా యూజ్ అవుతాయండి. పిల్లలు స్నాక్స్ తినేప్పుడు ఇలా తినడం, కవర్లు ఎత్తి అక్కడ పడేస్తారు. అవి ఒక 2 పక్క రోజుకే మెత్తగా అయిపోవడం, పాడైపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఏమీ చేయలేమండి, చెత్తబుట్లో పడేయడం తప్ప. అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయండి ఈ క్లిప్స్ అయితే మాత్రము. అండ్ అలాగే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాస్కెట్స్ అండి. ఇవి చూసారా, చక్కగా మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ ఎక్కువగా తీసుకోదన్నమాట ఈ బాస్కెట్స్ వల్ల. యాక్చువల్గా నేను ట్రాన్స్పరెంట్ కలర్ పెట్టానండి, కానీ నాకు మాత్రము 3 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. నేనైతే 3 పీసెస్ సెట్ అనమాట ఇది. నేనైతే ట్రాన్స్పరెంట్గా ఉన్నవి చూసి నాకు అవే నచ్చి అవి పెట్టాను, ట్రాన్స్పరెంట్వి. ఎందుకో మరి నాకైతే ఇలాగా 3 డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చాయి. బట్ బాగానే ఉన్నాయి కదా అని ఉంచేసాను అనమాట. ఏవైతే ఏముందిలే బాగానే ఉన్నాయని ఉంచేసాను. కానీ నేను మీషోలో చూసి నేను పెట్టింది మాత్రం ట్రాన్స్పరెంట్ కలరు. బట్ మీకు ట్రాన్స్పరెంట్ అయినా రావచ్చు, నేను ఇచ్చే లింక్లో కనుక మీరు చూస్తే, లేదా ఇలా కలర్ అయినా రావచ్చు. చాలా బాగుందండి ప్లాస్టిక్ అయితే. ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవడానికి లేదా పిల్లలు తినే వస్తువులు కూడా మనము పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ బాస్కెట్స్. తక్కువ స్పేస్లో మనం ఎక్కువ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి ప్లేస్ కొంచెం సేవ్ చేస్తాయి ఈ బాస్కెట్స్. చాలా బాగున్నాయండి బాస్కెట్స్ అయితే. అండ్ అలాగే ఎగ్ స్టోరేజ్ బాక్స్ అండి. మామూలుగా మనం ఎక్కువ ఎగ్స్ తెచ్చుకుంటే బయట పెట్టము, ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం. బయట పెడితే అందులో సమ్మర్లో అయితే అస్సలు పెట్టమన్నమాట, పాడైపోతాయేమో అని. తెచ్చామంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ఈ పిల్లలు ఆ ఫ్రిడ్జ్ డోర్లు తీయడం, వేయడం, ఆ గుడ్లు ఎక్కడ పగిలిపోతాయో అని టెన్షన్ అండి. నేనైతే ఇలాగా ఎగ్ స్టోరేజ్ బాక్స్ అయితే తెప్పించానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనమాట. బయటైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి ఇది. ఇదైతే 3 స్టెప్స్ అండి. ఒక్కొక్క స్టెప్కి 1 డజన్ ఎగ్స్ పడతాయి అన్నమాట. ఒక్కొక్క స్టెప్లో అంటే ఇది టోటల్గా 3 డజన్స్ ఎగ్స్ పడతాయండి. అసలు ఇంత తక్కువ ప్లేసేనండి. ఫ్రిడ్జ్లో మనం ఇలా పెడితే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అంతే. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక మూలకు వెళ్ళిపోతుంది. 3 డజన్స్ ఎగ్స్ పడతాయండి ఈ డబ్బాలో. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి. చూసారా, ఇలా మూత అయితే ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇవి మనం ఖచ్చితంగా 3 స్టెప్స్ పెట్టుకోవాలని ఏం లేదు. మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఇప్పుడు 1 డజన్ ఎగ్సే ఉన్నాయనుకోండి మన దగ్గర, ఓన్లీ 1 డజనే ఉంటే ఇలా విడిగా వచ్చేస్తుంది అనమాట. దీనికే ఇలాగా మనం క్యాప్ పెట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు 2 డజన్స్ ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. దేనికది విడిగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుందండి ఎగ్ స్టోరేజ్కి అయితే మాత్రం. నేను నా కోసం అయితే కాదు కానీ అమ్మ కోసం అయితే తెప్పించాను. అమ్మ వాళ్ళు నాటుగుడ్లు తప్ప ఇంకా వేరే ఏవి తినరనమాట. వాళ్ళు నాటుగుడ్లు దొరికినప్పుడే ఎక్కువగా తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటారండి. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చెయ్యాలంటే భయం అండి బాబోయ్.
ఎక్కడ ఆ ఎగ్స్ కింద పడిపోతాయేమో అని భయం నాకు. నేను మీషోలో కొన్ని చెక్ చేస్తూ ఉంటే నాకైతే ఇది కనిపించింది. ఖచ్చితంగా ఆమెకి బాగా ఉపయోగపడుతుందని తెప్పించాను అనమాట. ఎగ్స్ స్టోర్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రం. అందులో ప్లాస్టిక్ కూడా మంచి మెటీరియల్ అండి. ప్లాస్టిక్ కూడా చాలా మంచి మెటీరియల్ అనమాట. గట్టిగా ఉంది ప్లాస్టిక్ కూడా. నైస్, చాలా బాగుందండి. అండ్ అలాగే జిప్లాక్ కవర్స్ అండి, బాగా ఉపయోగపడతాయండి ఈ జిప్లాక్ కవర్స్ మాత్రం. మనం ఏ వెజిటబుల్స్ తెచ్చినా, ఏ ఫ్రూట్స్ తెచ్చినా ఈ జిప్లాక్ కవర్స్లో వేసేసి చక్కగా లాక్ చేసేసామంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మనం ఈ కవర్లో ముడేసి కట్టేసి ఫ్రిడ్జ్లో పడేసామంటే ఎందులో ఏమున్నాయి అనేది వెతుక్కోవడానికి చాలా టైం పడుతుందండి. ఇవి ఎలాగో ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం చక్కగా దీన్ని జిప్ లాక్ చేసి ఫ్రిడ్జ్లో పడేసినా కూడా మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే ఎందులో ఏ కవర్లో ఏమున్నాయి అన్నది మనకి చాలా నీట్గా క్లారిటీగా కూడా కనిపించేస్తుంది అనమాట. ఇవి కూడా చాలా తక్కువ ప్రైజేనండి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ మీడియం సైజ్ తెప్పించాను, మరీ పెద్ద సైజ్ అవసరం లేదని. మీడియం సైజ్ అంటే ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు కొంచెం క్వాంటిటీలో ఏమైనా వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కదా, అవి వేసి పెట్టుకోవడానికి బాగుంటాయని నేనైతే ఇలాగ మీడియం సైజ్ కవర్స్ అయితే తెప్పించానండి. టోటల్గా ఒక 10 కవర్స్ వచ్చాయండి ఇలా. ఇవి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్టేనండి. అండ్ అలాగే మరొక మంచి ప్రోడక్ట్ అండి, ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ అన్నమాట. ఇవి కూడా చూసారా ఇలాగా చిన్నగా వచ్చాయండి. వీటిని మనం ఫ్రిడ్జ్ డోర్ వైపు కొంత ర్యాక్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ డోర్కి సైడ్ ర్యాక్స్ ఉంటాయి కదండి, ఆ సైడ్ ర్యాక్స్లో ఏవైనా కొన్ని ప్యాకెట్స్ కానీ ఏవైనా కొన్ని వస్తువుల్ని దాంట్లో పెట్టినప్పుడు అవి ఎలా పడితే అలా పడిపోతూ ఉంటాయి అన్నమాట. మసాలా పౌడర్స్ కావచ్చు, ఏవైనా పిల్లలు తినే స్నాక్స్ కావచ్చు, అలా ఏవైనా కూడా ఆ సైడ్లో పెట్టామంటే అన్నీ పడిపోతూ ఉంటాయండి. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా, చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. ఇవి వచ్చి టోటల్గా 6 వచ్చాయన్నమాట. ఇలా ట్రాన్స్పరెంటేనండి. మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టే ఏ వస్తువులు కూడా నేను కలర్స్లో మ్యాక్సిమం తెప్పించనండి. అన్నీ కూడా ఇలాంటి ట్రాన్స్పరెంట్లోనే తెప్పిస్తాను అనమాట. అంటే మనకి మెయింటెనెన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదైనా పడినా కూడా వెంటనే కనిపిస్తుంది, వెంటనే క్లీన్ చేసేసుకోవడానికి బాగుంటుంది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఏవైనా కూడా. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే భలేగా నచ్చాయి ఇవి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఇప్పుడు నేను చూపించినటువంటి అన్ని ప్రోడక్ట్స్లో కల్లా ఇప్పుడు నేను చూపించబోయేది లాస్ట్ ప్రోడక్ట్ అండి. కానీ నాకు ఎంత బాగా నచ్చిన ప్రోడక్ట్ తెలుసా, ఇది బటర్ స్టోరేజ్ బాక్స్ అండి. ఇది బటర్ స్టోరేజ్ అనమాట. నేను తెప్పించి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. మామూలుగా మనము బటర్ని ఒక 1/2 kg క్యూబ్ని కానీ తెచ్చుకున్నామంటే అది స్టోర్ చేసుకోవడానికి, మనము వంటింట్లో వంట చేసుకునేప్పుడు దాన్ని కట్ చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అండి. ఎస్పెషల్లీ నేనైతే చాలా ఫేస్ చేశాను అనమాట ఆ ప్రాబ్లమ్స్. చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఈ బటర్ స్టోరేజ్ కంటైనర్ అయితే తెప్పించానండి. అసలు ఎంత బాగుందో తెలుసా ఇది. బటర్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదైతే 1000% సజెస్ట్ చేస్తానండి. అంత బాగుంది అనమాట. చక్కగా లిడ్ వచ్చేసింది చూసారా, ఇలాగా సపరేట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇందులో బటర్ని ఒక 1/2 kg బటర్ తెచ్చుకుంటాను కదా, ఇందులో పెట్టేసి మనం వాటిని చక్కగా క్యూబ్స్గా కట్ చేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి, చక్కగా మనం దాన్ని క్యూబ్స్ కింద కానీ కట్ చేసేసామంటే మనకి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్క క్యూబ్ని తీసి అందులో వేసుకోవడమే అనమాట. క్యూబ్స్గా వచ్చేస్తుందండి. ఇది చూడండి, మీకు కనిపిస్తుందా? నేను చక్కగా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టేశాను. అలాగా క్యూబ్స్ కింద కట్ చేసినప్పుడు ఏంటంటే మనం యూజ్ చేయాలి అన్నప్పుడు ఒక్క క్యూబ్ తీసి మనము వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనము మామూలు ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిలో అలాగే పెట్టేసామంటే మనం యూజ్ చేసేప్పుడు దాన్ని కట్ చేయాలండి. దాన్ని కట్ చేయడానికి ఎన్ని తిప్పలు తెలుసా? చాకుని స్టవ్ పైన పెట్టి వేడి చేసి దాన్ని కట్ చేసి, అబ్బా భలే విసుగు పుట్టేదండి నాకు. ఇది మాత్రం అసలు భలే మంచి ప్రోడక్ట్ అండి. బటర్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తెప్పించుకోండి, చాలా బాగుందన్నమాట ఇది. ఆల్మోస్ట్ ఈరోజు నేను చూపించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా
మంచి ప్రోడక్ట్స్ అండి, అన్నీ బాగున్నాయి. అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్స్ ఇవి. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ డోర్ ఇలా తీసామంటే దబదబా పడిపోతూ ఉంటాయి కవర్లు, డబ్బాలు అన్నీ కూడా. ఏదన్నా ఒక వస్తువు కావాలి అంటే ఆ ఒక్క వస్తువు కోసమని 10 వస్తువులు వెతకాలి, అది ఎందులో ఉంది అని వెతకడానికి. అంత ఇబ్బంది పడుతూ ఉంటాం ఆడవాళ్ళమి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అయితే మంచి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అండి, చాలా బాగున్నాయి. అండ్ అలాగే మనకి బాగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్స్ కూడా అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసాను. ఒక్కసారి మీరు అవి కూడా చెక్ చేయండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే హ్యాపీగా తెప్పించుకోవచ్చు మీరు వాటిని. మరి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నానండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.